నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తేనా. మీ పేరేం పేరు అన్నారన్నా? సుధాకర్. సుధాకర్. ఇలియాస్. ఇలియాస్. ఎక్కడి నుంచి అన్న? కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం అమరావతి. కర్నూలు నుంచి వచ్చిన్నారు. సో ఎన్ని పిల్లలు కొన్నామన్నా? ఇప్పుడు ఎన్ని పిల్లలు చూసామన్నా మొత్తం మనం? మొత్తం 200 చూసినాం. 200 పిల్లలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని పట్టుకున్నామన్నా మనం? 80. దీంట్లో ఒక 40, దాంట్లో ఒక 40. 200లో మీకు నచ్చిన పిల్లలు ఉన్నట్టు. మీరు పిల్లలు పట్టుకునేటప్పుడు పిల్లలు అమ్మేవాళ్ళు ఈ పిల్ల తీసుకోండి ఆ పిల్ల తీసుకోండి అలాంటిది అని చెప్పారనా? ఏం చెప్పలేదు. మీకు నచ్చిన పిల్ల మీరు తీసుకోవాలా అంతే. సో ఇక్కడ ఉండే పిల్ల యావరేజ్గా మీరు పట్టుకొని ఉండే పిల్ల ఎంత బరువు ఉండొచ్చునా? కాటా చూడకముందు మీరు ఎంత అనుకున్నారు? 20. చూడకముందు 20. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇప్పుడు 21, 22, 18. సో అనుకున్న దానికంటే 1 కేజీ 2 కేజీలు ఎక్కువగానే ఉన్నాయి, తక్కువ అయితే ఏం లేవు. సో పిల్లలు ఎలా ఉన్నాయన్నా? సాటిస్ఫాక్షన్ నచ్చాయి పిల్లలు? అన్ని పిల్లలు బాగున్నాయి. మన ఫామ్లో ఎన్ని ఉన్నాయన్నా అక్కడ? మా ఫామ్లో 56 ఉన్నాయి ప్రస్తుతానికి. అది వేరే జాతి పిల్లలు, కర్ణాటక. సో ఓకే అన్న. బండి అంతా వచ్చేస్తున్నాయి మీకు? బండి అంతా ఇక్కడి నుంచి అరేంజ్ చేస్తున్నారు. ఓకే అన్న. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి. సో మాట్లాడిన వాళ్ళు ఇద్దరు వచ్చేసి మనకు సెలక్షన్ కోసంగా వచ్చారనమాట. అంటే పిల్లలు ఏ పిల్లలు బాగుంటాయనేసి చూడడం కోసంగా వచ్చారనమాట. సో కొన్న వ్యక్తి బ్రదర్ వచ్చేసి నాకు వారం రోజుల పాటు మాట్లాడారు ఫోన్లో. అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగలేదు. అలాగే వాళ్ళకి ఏదైతే పిల్ల కావాలన్నారో అది వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట. సో అన్న రిక్వైర్మెంట్ ఏంటంటే, ఆయన ఈ వారం రోజుల్లో నాతో మాట్లాడినప్పుడు ఏంటంటే, ఆయనకు మొదటి 2-3 బ్యాచ్లో ఏదైతే జరిగాయో అవన్నీ వివరించుకుంటూ వచ్చారు. అన్న నాకు అలా కాకుండా నాకు మంచి పిల్లలు కావాలనేసి చెప్పారు. సో ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ పిల్ల వచ్చేదాకా వెయిట్ చేయించాం. సో ఆయన మెయిన్గా చెప్పింది ఏంటంటే, అన్న ఇంతకుముందు మేము పిల్లలు కొంటే 100 పిల్లలు కొంటే దాంట్లో ఒక 70 పిల్లలు అనుకున్నట్టుగా వచ్చాయి, ఒక 30 పిల్లలు సన్న పిల్లలు వేశారు, కొదాలు కూడా వచ్చాయి అనేసి చెప్పినట్టు గుర్తు. అలాంటివి కాకుండా 80 ఉంటే 80 కొనాలా లేదంటే ఇవ్వను అనేసి చెప్పి ఇలాగ చాలా ఇబ్బంది పెట్టారంట ఇంతకుముందు కొన్నప్పుడు. సో అలా కాకుండా నాకు ఈ పలానా పిల్ల కావాలన్నా అనేసి చెప్పారు. ఆ పిల్లలు వచ్చేంత వరకు వెయిట్ చేయించాను ఆయనకి. వారం రోజుల పాటు ఫోన్లో మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తూ. సో ఇలాగ ఫైనల్గా ఆయనకు కావాల్సిన పిల్ల, ఆయన అనుకునేది ఏంది, ఒక 18 కేజీల లైవ్ వెయిట్లో పిల్ల కావాలా నాకు అనేసి చెప్పారు. సో దాని లెక్క ప్రకారమే ఎతికాను అనమాట. 18 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉండాలి ఒక పిల్ల వచ్చేసి ప్రాణంతో బరువు. అలాంటి పిల్లలు కావాలా అనేసి బ్రదర్ అడిగారు. సో ఇక్కడికి ఆ పిల్ల ఎక్కడైతే ఉందో అక్కడికి చూపించుకొని పోయేసి తీపిచ్చాను. సో మొత్తానికి ఆయన 200 పిల్లలు కావాలనేసి వచ్చారు. 200 పిల్లలు కావాలనేసి వచ్చిన తర్వాత 18 కేజీల బరువుతోటి తీసుకుని ఉంటే ఆయన 200 పిల్లలు దొరికేటివి, డబ్బులు సరిపోయేటివి. ఆయన 200 పిల్లలకి అమౌంట్ తీసుకుని వచ్చారు. కానీ మనం ఇక్కడ కొనింది 80 పిల్లలే. ఆ 80 పిల్లల్లో 4 కేజీల దాకా బరువు పెరిగిందనమాట. అనుకునింది 18 కేజీలు, కొన్నది వచ్చేసి 22 కేజీల పిల్ల కొన్నాం. అలాగే బక్రీద్కి ఒకసారి అలా కాన్సెప్ట్ అనమాట. ఆయనకు అక్కడ జాతర ఉందంట, దాన్ని మైండ్లో పెట్టుకునేసి ఆయన పిల్లలన్నీ కొన్నారు. ఏ ఒక్క పిల్లకు కూడా కొమ్ము ఇరగకూడదు, చెవు కట్ చేయకూడదు, కాళ్ళు వంకర్లు ఉండకూడదు, అలాంటి పిల్లలే నీట్గా మంచి పిల్లలన్నీ ఏరుకున్నారు ఆయన. సో 18 అనుకున్నది మీరు చెప్పారు కదన్నా, 20 కేజీల బరువుకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు అనేసి అడిగాను నేను. ఆయనకు సంబంధించి ఆయన రీజన్ చెప్పారు, ఇదే అన్న రీజన్, దానివల్ల నేను ఈ పిల్లలు తీసుకోవాల్సి వచ్చిందనేసి. సో బేరం సరిగ్గానే పడింది. ఆయన ఇలాంటి పిల్లలు కావాలనేసి ముందుగానే చెప్పి ఉంటే నాకు వేరే లెక్కతో ఉండేది. సో ఫస్ట్ అయితే 18 కేజీల పిల్ల కావాలన్నారు. ఆ పిల్ల ధర దొరకడం కొద్దిగా కష్టము. సో ఆ 18 కేజీల పిల్ల కూడా ఉండింది ఇక్కడ, కానీ ఆయన ఇదే పిల్ల ఎంచుకున్నారనమాట. సో ఆయనకైతే 100% సాటిస్ఫాక్షన్ జరిగింది. ఒక్కొక్క పిల్ల యావరేజ్గా ప్రాణంతో 22 కేజీలు వచ్చిందనమాట. అన్ని పిల్లలు ఆయన ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో ఇదిగో ఈ పిల్ల తీసుకో ఆ పిల్ల తీసుకో అనేసి చెప్పడానికి వీలు లేదు. ఆయనకు నచ్చిన పిల్ల నచ్చినట్టుగా ఈ 240 పిల్లలు ఏమో ఉన్నాయి, 240 పిల్లల నుంచి ఈయన తీసుకున్నారు. ఇంకొక వారం తర్వాత మళ్ళీ వస్తానని చెప్పినారు. సో ఇది 22 కేజీల బరువుతోటి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 21,800 పడింది జత. ఇది వచ్చేసి 80 పిల్లలు పట్టుకున్నారు. ట్రాన్స్పోర్ట్ అంతా అరేంజ్ చేశాను. మీకు పిల్లలు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ ఉంది మనది స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఫోన్ తీయడం కష్టం, ఫోన్ తీసానంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. సో వెహికల్ అన్నీ మాట్లాడి పంపించాను. పిల్లలన్నీ 22 కేజీల బరువుతో వచ్చాయి. 21,400 800 పడింది జత ఇది. సో ఇలాంటి పిల్లలు ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 350 పిల్లలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా మీకు పిల్లలు కావాలంటే పల్లెల్లో ఎక్కడికైనా తీసిచ్చిస్తాను. సో ఇలా అన్న మాత్రం ఎవరైతే కొనడానికి వచ్చారో ఆయన మాత్రం 100% సాటిస్ఫాక్షన్.
అన్న నేను అనుకున్న పిల్ల అనుకున్నట్టుగా దొరికిందన్న, అంతా ఒకే స్కేల్లో ఉందన్నమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా లేదు, మొత్తం ఒకే స్కేల్లో ఉన్నాయి. సో మేము నలుగురు ఉన్నాం కూడా, నలుగురు 4 మాటలు చెప్పినా కానీ ఆయన సాటిస్ఫాక్షన్ 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అది చాలు మనం పనిచేసేటప్పుడు. థ్యాంక్ యూ అండి.